శ్రీ గురుదత్త, జై గురుదత్త. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఉన్నాను. ఇలా మీ అందరినీ అడుగుతూ ఎప్పుడూ రెగ్యులర్గా వీడియోస్ పెట్టే సంతోషి లాస్ట్ ఒక 2 months నుంచి అస్సలు యాక్టివ్గా ఉండట్లేదు కదా. నాకు కూడా లోపల అలాంటి భావనే ఉంది. బట్ రెగ్యులారిటీలోకి ఎప్పుడొస్తానో చెప్పలేను. కానీ కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించి మాత్రం ఏర్పాట్లలో ప్రస్తుతం నిమగ్నమవుతూ, సో వీడియోస్ అయితే అంత ఎడిట్ చేసేటువంటి టైం ఉండట్లేదన్నమాట. కొత్తవి షూట్ చేద్దాము అంటే మొబైల్లో స్పేస్ లేదు, పాతవి తీద్దాము అని అంటే ఎడిట్ చేయలేనివి కొన్ని, ఎడిట్ చేసిన పోస్ట్ చేయకుండా ఉంచినవి కొన్ని అనమాట. సో మొత్తానికి అలా తర్జన పడుతూ మన దత్తాత్రేయుల వారి ఆరాధనకు సంబంధించి నేను రీసెంట్గా చేసుకున్న ప్రతిదీ షార్ట్స్ రూపంలో, లాంగ్ వీడియో రూపంలో అయితే పెట్టాను కదా. ఇది లాస్ట్ వీడియో అండి. మేడి చెట్టు చుట్టూ దత్త ప్రదక్షిణలు అనమాట. మామూలుగా దత్త సంప్రదాయంలో దత్త ప్రదక్షిణలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన ఛానల్లో ఇప్పటికే 2-3 వీడియోలు ఉన్నాయి. అయితే మేడి చెట్టు చుట్టూ చేసేటువంటి దత్త ప్రదక్షిణలు ఇప్పటి వరకు అయితే మాత్రం మీకు ఎక్కడ యూట్యూబ్లో కూడా ఉండదండి. సో నాకెందుకో లాస్ట్ డే అనమాట, ఇంకా రేపు బయలుదేరుతాను అనగా ముందు రోజు చేసుకోవాలి అన్నట్టుగా నా మనసుకు అనిపించింది. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్ అన్నీ ఇంకా కైలాస యాత్రకు నా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, షాపింగ్స్ కావచ్చు, సో బిఫోర్ అరేంజ్మెంట్స్, అసలు ఏంటి కైలాస యాత్ర, ఇవన్నీ బిఫోర్ నుంచి అందించాలి అనుకుంటున్నాను అనమాట. సో ఆ కైలాస యాత్ర కూడా ఎలా సాగుతుంది ఏంటి, సాక్షాత్తు పరమశివుడు నివాసం దగ్గరికి మనం వెళుతున్నాము అనుకునేటప్పుడు వాతావరణం అది అనుకూలిస్తుందో లేదో, మానవ మాతృలుగా మనకు కొన్ని భయాలు, ఆలోచనలు లోపల ఉంటాయి కదా. సో ఆ భయాల్ని పోగొట్టేది దత్తుడే అని నేను నమ్ముతాను. కాబట్టి ఇంకా దత్తాత్రేయుల వారికి మేడి చెట్టు మీ నివాసం కదా స్వామి, ఇదే కైలాసం అని అనుకో, ఇక్కడ మొట్టమొదటిగా నేను ప్రదక్షిణ చేస్తూ మీ ఆశీర్వాదం కోసం చేస్తున్నాను అనుకో స్వామి అనేటువంటి ఒక భావనతో ఈ ప్రదక్షిణ అనేది మొదలుపెట్టానండి. దత్త ప్రదక్షిణ అంటారండి. ఇది 16 నామాలతో దత్తాత్రేయుల వారికి సంబంధించి కూడుకుని ఉంటుందన్నమాట. మీకు నేను స్క్రీన్ మీద ఇస్తానండి, మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే నేను మధ్యలో మాట్లాడడం కూడా జరిగిందనమాట. సో అక్కడ మీకు నేను ప్రజెంట్ చేస్తా, లాస్ట్లో కూడా మీకు నేను పట్టిక పెడతాను. ఈ దత్త ప్రదక్షిణలు అనేటువంటి ప్రక్రియ గురించి ఇప్పటికే మనం 2-3 వీడియోలు మన ఛానల్లో పెట్టాను. యాజ్ ఇట్ ఈజ్ మేడి చెట్టు చుట్టూ కూడా ఇదే ఉంటుందన్నమాట. నేనైతే కైలాస శిఖరంగా భావించి నా మనసులో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేలాగా చూడు స్వామి అని చెప్పి నేను ఇది తలపెట్టడం జరిగిందనమాట. మనసులో ఉండే సంకల్పం కూడా మీతో చెప్తూనే ఇక్కడ పూజ అయితే నేను చూపించడం జరుగుతోందండి. మీలో ఎవరైనా దత్త ప్రదక్షిణ చేయాలి అనుకుంటే 16 నామాలు స్వామివారు ఉంటాయి. అవేంటంటే 7 ప్రదక్షిణాలు చేస్తామన్నమాట. ప్రతి నామానికి 7 ప్రదక్షిణాలు చేయడము, 7 సార్లు కంప్లీట్ అయిన తర్వాత ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం, మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలన్నమాట. అలా మొత్తం చూస్తే మనకి 112 వరకు అవుతాయి. 108 అనుకుంటాం కానీ 112. సాధారణంగా మేడి చెట్టు అనేది దేవాలయాల్లో ఉండొచ్చు, ఉండకపోనవచ్చు, మనకి చేసేటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోనవచ్చు. నాకుంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఏంటంటే దత్త సంప్రదాయంలో కావచ్చు, రెగ్యులర్గా ఏకాదశి, ద్వాదశి, దశమి, లేదు అంటే దత్తాత్రేయుల వారికి సంబంధించి విశేషమైన మాసాలు, తిథులలో ఈ దత్త ప్రదక్షిణ అనేది మొక్కుకుంటారు. అసలు దత్త ప్రదక్షిణ చేస్తే మనసా వాచా కర్మణ దత్తాత్రేయుల వారిని నమ్మి చేస్తే ఏ సంకల్పమైనా కూడా నెరవేరకుండా ఎవ్వరికీ ఉండదండి. మీరు నార్త్ వైపు వెళ్ళారు అంటే గనక మహారాష్ట్ర, ఇంకొన్ని ప్రాంతాల వైపు దత్తాత్రేయుల వారి సంప్రదాయం ఉండే వైపు వెళితే వాళ్ళు ప్రతి వారం చేస్తారనమాట. వాళ్ళ ఆరోగ్యం సహకరించేంత వరకు, వాళ్ళ పరిస్థితులు అనుకూలించేంత వరకు ప్రతి గురువారము, ప్రతి ఏకాదశి తిథి, ఎవ్రీ 15 daysకి ఒకసారి దత్త ప్రదక్షిణ పెట్టుకుంటారు. ఆ గృహాలు ఎంత సుభిక్షంగా ఉంటాయంటే అది ఇంకా మాటల్లో చెప్పలేం. దత్తాత్రేయుల వారు పిలిస్తే పలికేటువంటి దైవం అండి. దత్తాన్ని పిలవాలన్నా మనకు అర్హత ఉండాలి, ఆయన అనుకోవాలి. అటువంటిది దత్త ప్రదక్షిణ చెయ్యడము అంటే సామాన్యమైన విషయం కాదు. మామూలుగా ప్రతి ఒక్కరూ ఏంటంటే ఇంట్లో ఒక పీఠాన్ని పెట్టుకుంటారు. జస్ట్ ఒక పీటలాగా కానీ టీపాయి మీద కానీ పెట్టుకొని ప్రదక్షిణ చేసే వెసులుబాటును కల్పించుకొని స్వామివారి చిత్రపటమో, పాదుకలో, గురుచరిత్ర పుస్తకము పెట్టుకొని షోడశ ఉపచారాలతో ఫస్ట్ పూజ చేసుకొని దత్తనామాలు తులసి దళాలతోనో, పుష్పాలతోనో, అక్షతలతోనో చక్కగా మనం పూజ అనేది కంప్లీట్ చేసుకొని, ఇంకా మీకు నేను స్క్రీన్ మీద చూపించేటువంటి 16 నామాలు ఒక పేపర్ మీద ముందే మనం రాసి పెట్టుకుంటే ఉదయం ఒక ప్రక్రియ, సాయంత్రం ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట. ఎవరైనా ఆరోగ్యం సహకరించే ప్రతి ఒక్కరూ దత్త ప్రదక్షిణకు పూనుకోవచ్చు.
మీరు దేవాలయంలో చేయాలి అనుకుంటే ఒక మేడి చెట్టు ఇలా చక్కగా వెళ్ళి కడిగి ముగ్గది పెట్టి ఆలయం వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇలా చేయాలనుకుంటున్నానండి అని చెప్పి దత్తాత్రేయుల వారి ఫోటో అప్పటికప్పుడు పూజ వరకు మాత్రమే తెచ్చిపెట్టుకుని మళ్ళీ తీసుకువెళ్ళిపోండి. పాదుకలైనా గురుచరిత్ర బుక్ అయినా కూడా నేను సిద్ధం చేసుకున్నట్టుగా దేవాలయంలో అనుకున్నా, ఏదైనా ఒక పవిత్రమైన ప్రాంగణంలో మీకు ఈ వృక్షం కనిపిస్తోంది అనుకున్నా మీరు వెళ్ళి చక్కగా ముగ్గది వేసి అక్కడ దత్తాత్రేయుల వారిని లేదా మీరు గురువుగా భావించే వారిని కొలువు తీర్చుకొని చక్కగా ఇలా ఒక ప్రక్రియ ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని తలస్నానము దత్త ఇలా చేయాలనుకుంటున్నాను, దేవాలయంలోనూ ఇంట్లోనూ మొక్కుకోవడం, ఇంటినైతే పరిశుభ్రంగా పెట్టుకోవడం, దేవాలయంలో వృక్షం అయితే ఇలా చక్కగా రంగవల్లికలద్ది షోడశ ఉపచారాలతో పూజ చేసుకుని ఒక పేపర్ మీద 16 నామాలు రాసుకొని వచ్చి ప్రతి నామాన్ని 7 ప్రదక్షిణాలు చేయడమేనండి. 7 సార్లు కంప్లీట్ అయిన తర్వాత 8వ సారి మనం పంచాంగం ఆడవాళ్ళం, మగవాళ్ళైతే సాష్టాంగం చేస్తాం. ఇలా మొత్తం 16 నామాలు 7 సార్లు చొప్పున కంప్లీట్ చేసేసుకుంటాం అనమాట. ఇంకా ఆ తర్వాత హారతిచ్చి అక్కడితో ఉదయం ప్రక్రియ పూర్తయిపోతుంది. ఇంకా సాయంత్రం తీసుకుంటే ఒకవేళ దేవాలయంలో మీరు చేసి ఉన్నా కూడా మీరు ఇంటికి వెళ్ళాల్సి వస్తే పటాన్ని తీసుకువెళ్ళిపోండి. మళ్ళీ సాయంత్రం రండి తీసుకొని వచ్చి ఈలోపు మీ ఇంట్లో పనులు అవన్నీ కంప్లీట్ చేసుకొని, లేదా ఇంట్లో అనుకోండి పీఠాన్ని అలాగే పెట్టుకోండి. సో పెట్టుకొని సాయంత్రం మళ్ళీ అమ్మవారికి సంబంధించినటువంటిది సాయంత్రం ప్రక్రియ అని మీకు అదే పేపర్లో కనిపిస్తోంది చూడండి, స్క్రీన్ మీద ఇస్తాను, నేను లాస్ట్లో పెడతానండి ఫోటో. మీకు అడిగితే కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడతాను, వీడియోలో నేను మాట్లాడినప్పుడు పెడుతున్నాను, అక్కడ తీసుకోండి. దత్తాత్రేయుల వారికి సంబంధించి షోడశోపచార పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత దత్త ప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్వామివారికి సంబంధించి శ్లోకం వస్తుంది, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అది ఉదయం పూట చేసేటువంటి ప్రక్రియ. ఉదయం షోడశోపచార పూజ చేసుకుంటాము, ఆ శ్లోకం చదువుకొని మొత్తం 16 నామాలు కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఒక్కొక్క నామాన్ని మనం ఇది ఎలా చేయొచ్చు అంటే మొత్తం 112 వరకు వస్తాయండి ప్రదక్షిణలు. 108 అంటాం కానీ 112 వరకు వస్తాయన్నమాట. ఒకసారి ఆబ్జెక్ట్ ఇందులో మొత్తం 16 నామాలు ఉంటాయి, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ 16 నామాలు ఏంటంటే ఒక్కొక్క నామాన్ని 7 ప్రదక్షిణలుగా చేసి 7వసారి అంటే 7 కంప్లీట్ అయిన తర్వాత ప్రతి నామానికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. మగవాళ్ళు అయితే ఫుల్గా సాష్టాంగం చేసుకోవాలండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ ఉన్నాడు అబ్బాయి. అండ్ ఆడవాళ్ళు అయితే గనక పంచాంగ నమస్కారం చేసుకోవాలి. మనం ఫుల్గా భూమి మీద పడుకోకూడదు కాబట్టి నేను మీకు చేసి చూపిస్తాను. ఇది 2 విధానాల్లో చేసుకోవచ్చు. మొత్తం 16 నామాల్ని ప్రతి నామాన్ని 108 సార్లు తిరుగుతూ చేసుకోవచ్చు. ప్రతి నామాన్ని 7 సార్లు తిరుగుతూ చేసుకోవచ్చు. లేదు అంటారా, ఈ మొత్తం 16 నామాలు చదువుకుంటూ ఇప్పుడు ఓం శ్రీ వరదాయ నమః కార్తవీర్యాజ్య రాజ్యప్రదాయ ఒకేసారి 16 చదువుతూ 7 సార్లు చేస్తాం. మళ్ళీ ఇంకోసారి 16 నామాలు చదువుతూ ఇంకోసారి చేస్తాం, అప్పుడు సాష్టాంగం చేస్తాం. అలా కూడా మనం 7 సార్ల కింద కౌంట్ చేసుకోవచ్చు. మీకు అర్థమై ఉంటుంది. 16 ఒకేసారి తిరుగుతూ ఒక సాష్టాంగం కింద చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్క నామాన్ని 7 సార్లు కింద ప్రదక్షిణ చేసుకుంటూ సాష్టాంగం చేసుకోవచ్చు. ఏదైనా ఇదన్నమాట పద్ధతి. ఇంకా సాయంత్రం అయిన తర్వాత, ఇది ఉదయం ప్రక్రియ మాత్రమే కాదండి, ఇలా ప్రదక్షిణ పొద్దున్న కంప్లీట్ చేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ రావాలి. మనం చెట్టు దగ్గరకు కానీ లేదా మన ఇంట్లో కానీ పీఠం పెట్టుకొని ఉంటే సాయంత్రం శ్లోకం మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఆ శ్లోకం చదువుకోవాలి. అనగా అమ్మవారి పూజ చేసుకోవాలి. మీరు గూగుల్లో PDF ఎక్కడ కొట్టినా అనగా అమ్మవారిది అష్టోత్తర శతనామావళి వస్తుంది. కుంకంతోనో అక్షంతలతోనో పుష్పంతోనో చేసుకుంటే అక్కడితో దత్త ప్రదక్షిణ పూజ అనేది ఆ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇంకా ఈ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు మీరు మీ వంట పనులు అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటారు. ప్రదక్షిణ మాత్రం గ్యాప్ రాకూడదండి, కంటిన్యూస్గా 108 చేయాలి. ఇది పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలండి. హెల్త్ బాగోని వాళ్ళు ఎవ్వరూ చెయ్యొద్దు. దయచేసి గురుచరిత్ర పారాయణ చేసుకోండి. పూర్తి ఆరోగ్యవంతులు కఠినంగా చేసేసి బీపీలు షుగర్లు తెచ్చుకొని చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, గర్భవతులు, సర్జరీలు అయిన వాళ్ళు ఎవ్వరూ కూడా దత్త ప్రదక్షిణ అనేది 108 సార్లు పెట్టుకోకూడదు. కేవలం ఈ 16 నామాలు చదువుకుంటూ 16 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. ఇంకా మనం ప్రదక్షిణ మొదలు పెడదాం రండి. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతింతే దేహిమే దృఢాం భక్తింతే దేహిమే దృఢాం. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయో జగత్ప్రభు సర్వబాధాత్ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. ఓం శ్రీ వరదాయ నమః. ఓం శ్రీ వరదాయ నమః. ఓం శ్రీ వరదాయ నమః. నమః. ఓం శ్రీ వరదాయ నమః. ఓం శ్రీ వరదాయ నమః.
ఓం శ్రీ వరదాయ నమః. ఓం శ్రీ వరదాయ నమః. ఓం శ్రీ వరదాయ నమః. ఓం శ్రీ వరదాయ నమః. ఓం శ్రీ కార్తవీర్యాది రాజరాజప్రదాయ నమః. ఓం శ్రీ కార్తవీర్యాది రాజరాజ్యప్రదాయ నమః. ఓం శ్రీ కార్తవీర్యాది రాజ్యప్రదాయ నమః. ఓం శ్రీ కార్తవీర్యాది రాజరాజ్యప్రదాయ 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 నమః. అనఘాయ నమః. ఓం శ్రీ 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 అనఘాయ నమః. శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ గురుదత్త జై గురుదత్త. ఓం శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ గురుదత్త జై గురుదత్త. చూసేందుకు చాలా సులభంగా ఉన్నట్టు కనిపిస్తుంది, వినడానికి కూడా అప్ప చాలా ఈజీ అని అనిపిస్తుంది. కానీ 16 నామాలు 7 సార్లు ప్రదక్షిణ చేస్తూ నాకు కొంచెం ప్లేస్ ఇక్కడ తక్కువగా అనిపిస్తోంది, లేదా మనం ఇంట్లో పెట్టుకునేటువంటిది కాబట్టి అనిపించవచ్చు. కానీ నిజంగా సరైనటువంటి ప్రాంగణం దొరికి సరిగ్గా మనం పీఠం పెట్టుకుంటే మాత్రం చాలా ఆయాసం వచ్చేస్తుందండి. ఆరోగ్యం సహకరించే వాళ్ళు మాత్రమే ఇది చేసుకోవాలి. లేదు అంటే మీరు మేడి చెట్టుకి సేవ లాంటిది చేసుకుంటూ ఇదొక రకమైనటువంటి దత్త సేవ అని భావిస్తూ ఆ 16 నామాలు ప్రతిరోజు చదువుకోవడము, లేదంటే ఆ మేడి చెట్టు చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తూ నామాలు చదువుకున్నా కూడా మంచిదే. లేదా అన్ని వ్రతాలు, పూజలు, సంకల్పాలు, కొన్ని ప్రత్యేకమైన ఆరాధనలు ఎలా చేస్తామో దత్తాత్రేయుల వారి ఈ ప్రదక్షిణ ఆరాధన కూడా మనసులో చెయ్యాలి అనేటువంటి సంకల్పం తీసుకుంటే మాత్రం నిష్టగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఏ కొబ్బరి నీళ్ళో, పాళ్ళో, పళ్ళు లాంటివి తీసుకొని ఆ రోజంతా ఉండాల్సి వస్తుంది. బ్రహ్మచర్యం పాటించాలి, భూసైనం చెయ్యాలి. ఒకసారి ఇంకా చెయ్యాలి కట్టుబడి సంకల్పంతో అనుకుంటే ఖచ్చితంగా ఆ వ్రతానికి, ఆ పూజకి, మనం అనుకున్నటువంటి ప్రత్యేక ఆరాధనకు నియమాలకైతే కట్టుబడి ఉండాల్సిందే. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, గర్భవతులైతే చేయకూడదు, మెడిసిన్స్ మీద ఉన్నవాళ్ళు చేయకూడదు, బీపీలు, షుగర్లు ఉన్నవాళ్ళు చేయకూడదు, సర్జరీలు అయిన వాళ్ళు అయితే చేయకూడదు అనమాట. ఇలా ఆరోగ్యం పూర్తిగా సహకరించే వాళ్ళు మాత్రమే, మీకే కోరికైనా ఉండనివ్వండి మనసులో, కొన్ని ఏకాదశులను మొక్కుకోండి. ఒక 3, 5 లేకపోతే ఒక 16 ఏకాదశులను, ఇంకంతే ఆ కుటుంబం తరతరాలు ఉద్ధరింపబడుతుందన్నమాట. దత్త ప్రదక్షిణంత తిరుగైనటువంటిది, గురుచరిత్ర పారాయణంత తిరుగులేనటువంటి ఆరాధన ఇంకొకటి ఉండదండి. ఏదైనా మన మనస్ఫూర్తిగా నమ్మాలి, విశ్వసించాలి, అప్పుడు మాత్రమే ఫలితాలు అందుకోగలుగుతాం అన్నమాట. నేనైతే ఇలా ఉదయం చేసుకున్నాను, సాయంత్రం ప్రక్రియ కూడా ఇంకా చూపించలేదండి నేను. సో ఇలా నేను నా దత్త ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. మీరు ఫస్ట్ నుంచి చూసారుగా, ఏర్పాట్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఉదయం లేచినప్పటి నుంచి ముందు వ్లాగ్లో అందించా. ఇది ఇంకా పూజ దగ్గర నుంచి అందించడం జరిగింది. మేడి చెట్టు దగ్గర చేయాలి అంటే కనుక దత్త ప్రదక్షిణ ఇలా ఉంటుందండి. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకి ఇలా దగ్గర 112 వరకు మనకి ప్రదక్షిణలు అనేవి వస్తాయన్నమాట. అలా కంప్లీట్ చేసుకోవడమే. నేనైతే ఒక కిట్ లాగా తెచ్చుకున్నాను కాబట్టి పూజ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళిపోతా. మీరైతే జస్ట్ స్వామివారి పాదుకలు ఉన్న
లేదా గురుచరిత్ర పారాయణ పుస్తకం ఒక్కటి, కొంచెం పుష్పాలు, ఒక 2 అగరబత్తులు, ఒకవేళ ఆ టెంపుల్లో మేడి చెట్టు ఉండి లేదా మీరెక్కడైనా మంచి దైవిక ప్రాంగణంలో మేడి చెట్టును చూసి బాగా కడిగి ముగ్గులు వేసి పూజ చేసుకున్నా కూడా మీరు జస్ట్ అగరబత్తులు, ఒక దీపం మట్టి ప్రమిదలో తీసుకొచ్చి త్రిమూర్తి దీపంలాగా పెట్టుకొని కూడా మీరు సంతోషంగా ప్రదక్షిణ ఒక్కటి చేసుకోవచ్చు అనమాట. లేదు అంటారా, మీకు నేను గతంలో చూపించినట్టుగా 2-3 విధానాల్లో ఇంట్లోనే ఒక పీట కానీ, ఒక టీపాయ్ లాంటిది కానీ, ఒక టేబుల్ కానీ వేసుకొని స్వామివారి గురుచరిత్ర, పాదుకలో, పటమో ఏదో ఒకటి ఉంటాయి కదా, పెట్టుకొని చుట్టూ ప్రదక్షిణ ఇలా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజైతే నేను సాక్షాత్ ఈ మేడి వృక్షమే కైలాస పర్వతంగా భావించాను. అక్కడి వరకు చేరుకునే శక్తియుక్తులు నాకు ఇవ్వగలుగుతావో లేదో, నా ఆరోగ్యం సహకరిస్తుందో లేదో, నేను అసలు ఆ వాతావరణాన్ని తట్టుకోగలుగుతానో లేదో నాకేం తెలియదు స్వామి, కానీ ఈ ప్రదక్షిణ కైలాస పర్వత ప్రదక్షిణగా భావించు స్వామి అని చెప్పి ఈరోజైతే దత్తాత్రేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా ఇదే కైలాస శిఖరంగా భావించి నేను ప్రదక్షిణ చేసుకోవడం జరిగిందనమాట. అంతా మంచే జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా జీవితంలో ఎటువంటి ఇబ్బందులున్నా, కష్టాలున్నా దత్త ప్రదక్షిణ మనస్ఫూర్తిగా చేసుకుంటే గనక తప్పకుండా మనోవాంఛ అనేది నెరవేరి తీరుతుందండి. దత్తాత్రేయుల వారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీ వల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమః.